శ్వేతనాగులా కదిలే రూపం, తెల్లని వస్త్రం, దట్టమైన కవ్వాల్ అభయారణ్యం చూసేందుకు రెండు కళ్ళు చాలవన్నట్లుగా సాగుతోంది ఆదివాసీల మహాపాదయాత్ర. నాగోరే నాగోబా అంటూ మెస్రం వంశీయులు ముందుకు సాగుతున్న తీరు అందరినీ మంత్రముగ్ధులను చేస్తోంది. నియమ నిష్టలతో రాళ్ళు రప్పలు దాటుతూ కొండ కోణలను కూడా ఆదివాసీలు లెక్క చేయడం లేదు. ఇదంతా చెప్తోంది ఈ నెల 28న ప్రారంభం కాబోతున్న నాగోబా జాతర గురించి. ఆ జాతరపై ప్రైమ్ 9 న్యూస్ ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూసేద్దాం. నాగశేషుణ్ణి పూజించే మోస్రం వంశీయులు నిర్వహించే అతిపెద్ద జాతర పేరే నాగోబా. ఈ జాతర ప్రధాన ఘట్టం కీలక దశకు చేరుకుంది. కేస్లాపూర్ ఆలయం నుంచి ప్రారంభమైన గంగాజల సేకరణ మహాపాదయాత్ర హస్తినమడుగుకి చేరింది. నియమ నిష్టలతో రాళ్లు రప్పలు దాటుతూ కొండకోణంలో శ్వేతనాగులా కదిలి మోస్రం వంశీయులు గోదావరిలోని హస్తినమడుగుకు చేరుకున్నారు. పుణ్య గోదావరికి ప్రత్యేక పూజలు నిర్వహించి గంగా జలాన్ని సేకరించారు. అమావాస్య అర్ధరాత్రి నాగశేషుడికి ఈ పవిత్ర గంగా జలాన్ని అభిషేకిస్తారు. దీంతో నాగోబా మహాజాతర ప్రారంభమవుతుంది. ఈ నెల 28 నుంచి మహా పండుగ జరగనుంది. ఈ నెల 10న కేస్లాపూర్ నాగోబా ఆలయం నుండి పాదయాత్ర ప్రారంభమైంది. 110 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవుల గుండా యాత్ర సాగి మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో హస్తినమడుగుకు చేరింది. పవిత్ర గంగా జలాన్ని తీసుకుని మళ్లీ హస్తినమడుగు నుంచి మహాపాదయాత్ర తిరుగు ప్రయాణం ఆరంభమైంది. ఈ నెల 25న ఇంద్రవెల్లిలోని ఇంద్రాదేవి ఆలయానికి మోస్రం వంశీయులు చేరుకుంటారు. ఇంద్రాయి దేవత పూజ అనంతరం సకుటుంబ సపరివార సమేతంగా కేస్లాపూర్లోని మర్రిచెట్టు దగ్గర మోస్రం వంశీయులు వెళ్తారు. ఈ ఘట్టంతో నాగోబా జాతరకు అంకురార్పణ జరుగుతుంది. ప్రతి ఏడాది పుష్యమాసం ఆరంభం నుంచి ప్రారంభమయ్యే నాగోబా జాతర మోస్రం వంశీయులకే కాదు ఆదివాసీలకు కూడా కీలకమైన పండుగ. చెట్టుకొకరు పుట్టకొకరుగా ఉన్న ఆదివాసీ సమాజాన్ని ఏకం చేసే మహాజాతరగా నాగోబాకు ప్రత్యేక స్థానముంది. అయితే మీరు ఇంత పోతున్నారు కానీ నాకు కూర కూడా మీరు ఒకసారి నీళ్ళు తెచ్చి పవిత్రమైన జలం తెచ్చి నాకు కూడా అభిషేకం చేస్తే బాగుంటుంది కదా. అర్ధరాత్రి పూజ చేస్తున్నారు అంటే అప్పు నుండి కొన్ని వందల సంవత్సరాలు అయ్యుండొచ్చు. మా తాతలు ముత్తాతలు కూడా అట్లనే చేసిండ్రు. మేము కూడా ఇప్పుడు అదే పద్ధతిగా నడుస్తున్నాము. అందరూ తెల్ల బట్టతోటి కాళ్ళకు ఏం లేకుండా ఇట్లా నడిచి కాలినడకతోటి వచ్చి ఇక్కడ గంగామాతను పూజ చేయడం జరుగుతుంది. నాగోబా జాతర ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరల్లో ఒకటి. సర్పజాతిని పూజించడమే ఈ పండుగకున్న ప్రత్యేకత. పుష్యమాస అమావాస్య అర్ధరాత్రి వేళ నాగశేషుడికి గంగా జలాభిషేకంతో ఈ జాతర ప్రారంభమవుతుంది. ఆదివాసీల ఆరాధ్య దైవమైన నాగోబా ఆ నిమిషాన పురివిప్పి నాట్యం ఆడుతాడని గిరిజన మోస్రం వంశీయుల అపార నమ్మకం. పుష్య అమావాస్య నాడు సరిగ్గా సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు నాగోబా ఆలయంలో గిరిజన పూజారులకు తమ ఆరాధ్య దైవం ఆదిశేషువు కనిపిస్తాడని, వారందించే పాలు తాగి ఆశీర్వదించి అదృశ్యమవుతాడని గిరిజనుల నమ్మకం. కేస్లాపూర్ మోరి చెట్టు దగ్గర పోయి అక్కడ ఒక 2 రోజు అయిన తర్వాత పెద్దలు చనిపోయిన వాళ్ళది ఖండకర్మం అనేటువంటి దేవునికి భేటీ చేసిన తర్వాత మళ్ళా 28 తారీఖు రోజు మహాపూజ అనేటువంటి జరుపుతాం. దీంతో ఈ జలంతో అభిషేకం చేసిన తర్వాత 7 అక్కడ ఇట్లా కండిషన్గా ఉండి చెప్పుడు లేక ఉంటాం. అప్పుడు అభిషేకం చేసిన ఒక 10 నిమిషాలలో మాకు కనిపిస్తుంది పుట్ట నుంచి ప్లేస్ ఉంది అక్కడ. ఆ జాగాల మేము అభిషేకం చేసిన తర్వాత కనిపిస్తుంది. అప్పుడే పూజ మొదలవుతుంది. నాగోబా జాతర రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందింది. వేడుకల్లో మోస్రం వంశీయుల పూజలు ప్రత్యేకంగా నిలుస్తాయి. ఆలయ పీఠాధిపతి వెంకట్రావు పర్యవేక్షణలో 22 కితల వారు తమ కేటాయించిన బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఇందులో పటేల్, కటోడా, గాయకి, జాడియల్, నాయక్వాడి, సాంకే పాయిలాల్, ఎంపాలియల్, వాడే, సపాలి, ప్రధాన్, బేజిలికర్, హవల్దార్, డివేకర్, ఎవితి, కోర్కార్, డప్, డాకలి, రంకం, బండే, బొడ్డిగుడియాల్, గారుడి, కాంటెలాకర్ కితలుంటాయి.
జాతర ప్రారంభం నుంచి మహాపూజ ముగింపు వరకు వీరంతా ఆలయ సమీపంలోని ప్రత్యేక గుడారాల్లో బస చేస్తూ మహాకార్యంలో భాగస్వాములవుతారు. మహాపూజతో మొదలైన పూజా కార్యక్రమాలన్నీ పటేల్ ఆధ్వర్యంలోనే కొనసాగుతాయి. ప్రస్తుతం వెంకట్రావు ఆలయ పీఠాధిపతిగా కొనసాగుతున్నారు. ప్రధాన ఘట్టమైన మహాపూజతో పాటు ఉట్టూరు మండలం బడుందేవ్ పూజలు ముగిసే వరకు కటోడా కిటదేవ్ కీలక పాత్ర. గాయకి జాడియల్ తెగలవారు గోదావరి నుంచి పవిత్ర గంగజలాన్ని తీసుకొచ్చిన ఝరికకి రక్షణగా ఉంటారు. మిగతా కితలకు చెందిన వారు సాంప్రదాయ పూజా కార్యక్రమాల్లో సహాయ సహకారాలు అందిస్తూ ఐక్యంగా జాతరను ముందుకు నడిపిస్తారు.